జీవితంలో అనుమతించినప్పుడు ఆ పరిస్థితుల్లో కష్టకాలంలో మనం నేర్చుకొని దేవుడి దగ్గరికి రావడానికంటే బదులుగా మనం ఇంకా అటే వెళ్ళిపోతూ ఉంటున్నాం. God never forced people. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని బలవంతం చేయడు. He is giving you the occasion for you that you fully, voluntarily, with the love to submit to Him and live for Him. నీకు నువ్వుగా దేవుడి దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటాడే తప్ప దేవుడు నిన్ను బలవంతం చేయడానికి దగ్గరికి రావాలని. According to the book of Hebrews chapter 12, He chastised you that you may be able to turn around. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రకారంగా కొన్నిసార్లు నిన్ను శిక్షిస్తాడు దేవుడు దేవుడి దగ్గరికి రావడానికి. He chastised you because you are His child. ఎందుకు నిన్ను శిక్షిస్తాడంటే నువ్వు అతని కుమార్తెవు కుమారుడి కనుక. Sometimes people think that God chastised. He did not chastise me, but the thing is that you must understand God only chastised for His people. His own children. ఎప్పుడైతే మనము ఎలాంటి తప్పులు చేసినా పాపాలు చేసినా దేవుడు మనల్ని శిక్షిస్తలేడు అని అంటే మనం అతని పిల్లలం కాదు, అందుకే శిక్షిస్తలేడు. ఒకవేళ అతని పిల్లలం అయితే తప్పకుండా శిక్షిస్తాడు. Sometimes lack of understanding people say He never chastised me. I'm all right. I'm doing everything good. అయితే దేవుడు శిక్షించినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే నేను అన్ని విషయాలలో బాగానే ఉన్నాను కనుక దేవుడు నన్ను శిక్షిస్తలేడు అనుకుంటాం. God has given me children, and my son, I remember that sometimes I'm going away, he does something wrong. Then I told my son, every week we will talk about things what happened. అయితే నాకు కుమారుడు ఉన్నాడు. ఎప్పుడైతే అతడు తప్పుదోవలో పోతాడో ప్రతిసారి అతడితో పాటు నేను మాట్లాడుతూ ఉంటాను. Then we talk about the things he did wrong, then I have to spank him. ఎప్పుడైతే అతడు చెప్పినట్టు వినడో అతన్ని నేను కొడతాను. And I cannot spank other children. నేను వేరే పిల్లలను అట్లా కొట్టలేదు. I may be loving them, but they are not my children. అలా నేను ప్రేమిస్తున్నాను కావచ్చు కానీ వాళ్ళు నా పిల్లలు కాదు కనుక నేను కొట్టలేదు. Tim is my child. టిమ్మి, డాక్టర్ టిమ్మి నా కుమారుడు. And he did wrong, I didn't spank him. ఎందుకంటే అతను ఏదైనా తప్పు చేస్తే నేను అతన్ని శిక్షించాలి. I'm not beating him to kill him, but I was spanking him. That spanking will help me also to bring him back to us. అయితే అతన్ని చంపడానికి నేను కొడతలేను, అతనిలో మార్పు వచ్చి నా దగ్గరికి రావాలని నేను కొడుతున్నాను. God is such a great God. మన దేవుడు కూడా అట్లాంటి గొప్ప దేవుడు, మనం చావాలని శిక్షించాడు. I'm an evil man who got saved by the grace of God. I think that much for my son. How much God will think about for you? In Him there is no sin. మనం పాపం కలిగినటువంటి మనమే మన పిల్లలు తప్పు చేస్తే అంతగా ఆలోచించి మనం వాళ్ళని శిక్షించినప్పుడు ఎలాంటి పాపం లేనటువంటి దేవుడు మనల్ని రక్షించాడు కనుక మనం తప్పు చేస్తే ఎంత ఆలోచిస్తాడో మీరు ఆలోచించండి. Go home and read. That's your homework. Read chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళి చదవండి. It is explained that how that God did with you. సో దేవుడు మీతో ఏ రకంగా ఉంటున్నాడు అనేటటువంటి ఆ 12వ అధ్యాయాన్ని వివరిస్తుంది. Proverbs chapter 29 verse 1 says. Proverbs chapter 29 verse 1. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందంటే, He that being often reproved hardened his neck shall suddenly be destroyed, and that without ఓకే. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. See, the God is saying that He correct us, but there comes a time you destroy yourself. ఎప్పుడైతే దేవుడు చాలా సార్లు మనం దిద్దడానికి ప్రయత్నం చేస్తాడు, ఎప్పుడైతే మనం దిద్దబడడానికి ఇష్టపడమో ఒకేసారి మనం నాశనం అయిపోతాం. So think about when your heart is just leaning towards ungodly things, ungodly influences, you should just stop and think about, no, it's not the way the Lord called me. I need to be more influenced by godly things. దైవికమైనటువంటి ఆలోచనల ప్రకారంగా మన ఆలోచన లేనప్పుడు నేను దేవుని బిడ్డను కనుక నా ఆలోచన సరైన విధంగా లేదని చెప్పేసి మనం మార్చుకొని తిరిగి దేవుడి దగ్గరికి రావాలి. We turn from such influence as the word, prayer, the church, Christian fellowship, and those kind of things will help us to be more close with God. దేవుడితో మనం సన్నిహితంగా నడవాలి అంటే మనకు చర్చ అవసరం, వాక్యం అవసరం, ప్రార్థన అవసరం, దేవుని పిల్లలతో సహవాసం అవసరం. Here you can see that Lot knew that he was doing wrong. His heart was breaking, but still he stayed there. లోతుకు తెలుసు అతడు తప్పు మార్గంలో వెళ్తున్నాడని, దుర్మార్గుల మధ్య ఉన్నాడని తెలుసు, అతని మనసు బాధపడుతుంది అతన్ని, అయినప్పటికీ వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు.
Secondly, you can see sometimes you and I live on the edge of the world. కొన్నిసార్లు మనము ప్రపంచం యొక్క అంచున నిలబడి ఉన్నాం. See, we are not in the world, we are not kind of close to the edge. We can slip into that. మనము ఈ అంచున నిలబడి ఉన్నాము. కొంచెం ఏమన్నా తేడా జరిగితే అందులో పడిపోతాం, అంటే ప్రపంచ లోకంలో పడిపోతాం మనం. That's the reason Paul was telling Timothy, flee from the youthful lust. అందుకే Don't hang around, flee. అందుకే దేవుడు చెప్పాడు, అది తిమోతికి చెప్పాడు, నీ యవ్వనేచ్ఛల నుంచి నువ్వు పారిపో అని చెప్పాడు. దాని చుట్టూ తిరుక్కుంటూ ఉండొద్దు, పారిపోవాలి. You have to flee, and that's okay. I'm all right. I can do it. I'll get over. Don't just show your macho and just fall into sin. నాకేం కాదు, నేను ఎలాంటి పాపం చేయను, అక్కడ నిలబడితే ఖచ్చితంగా పాపం చేస్తావు కనుక అక్కడి నుంచి పారిపోమని చెప్తున్నాడు. You must always understand, you and I cannot live a victorious Christian life without God's word, without Holy Spirit, without God's guidance. దేవుడి యొక్క అనుమతి లేకుండా, పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా, తర్వాత దేవుడి వాక్యం లేకుండా మనం పాపాన్ని కానీ శోధనని కానీ జయించలేము. Because our enemy is so smart. మన శత్రువైనటువంటి సాధనుడు చాలా కుయుక్తిపరుడు. Our fight is not with the flesh and blood. మనం పోరాడేది శరీరులతో కాదు, With principalities and power, he wants us to be defeated for. మనకు అంధకార సంబంధమైన శక్తులతో మనం పోరాడుతున్నాం. So we need a godly equipment. We need even the whole armor of God in our life, not just leading toward the edge of the world. మనం పూర్తిగా దేవుడి యొక్క దాని కవచాన్ని మనం ధరించుకోవాలి తప్ప ప్రపంచం యొక్క అంచున మనం నిలబడద్దు. నిలబడితే ఏ టైంలో అయినా నువ్వు పడిపోతావు. Look at the life of Lot. లోతు యొక్క జీవితాన్ని చూడండి. He just chose the plain of Jordan. ఆయన యోర్దాను నదిలో యోర్దాను నది సైడ్ యోర్దాను దిక్కు తన మనసు తిప్పుకొని ఆ స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. He traveled eastward. తూర్పు దిక్కు ప్రయాణం చేశాడు. Look more to Sodom and Gomorrah. ఇంకా సొదొమ గొమొర్రా తట్టు చూశాడు. Before just thinking about Egypt to Sodom and Gomorrah. ఆ తర్వాత సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయాడు. He's already there. మళ్ళీ అందులోనే ఉన్నాడు. Same way our backsliding, if we are just going to live at the edge of the world, even without our knowledge, we are already going to be doomed. ఎప్పుడైతే మనం లోకంలో ఉండాలా, దేవుళ్ళో ఉండాలా అని నిలబడ్డప్పుడు, లోకం అంచున నిలబడ్డప్పుడు మనకు తెలియకుండానే మొత్తం లోకంలో కలిసిపోతాం. Many want to be close to the edge of possible without falling out. మనం పూర్తిగా పడిపోకుండా లోకము యొక్క అంచున చాలా మంది నిలబడి ఉన్నారు. That's what today's problem. ఈ రోజు ఉన్నటువంటి సమస్య అదే. The modern church saying that okay, having a social drink no problem. ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ చర్చిలు ఏం చెప్తున్నారంటే నావికి అదే ఆధునాతనమైన చర్చిలు ఏం చెప్తున్నారంటే సమాజం కోసం కొంచెం తాగొచ్చు, ఏం కాదు అంటే దానికి If you take a little wine or little alcohol, you don't go to hell. నువ్వు కొంచెం అంత తాగినంత మాత్రాన నువ్వు నరకానికి పోవు అని చెప్తున్నాను. Today you are going to sit just giving opportunity for those kind of weakness. You gradually get into there. ఈ రోజు నువ్వు ఆ బలహీనత కొంచెం అవకాశం ఇస్తే పూర్తిగా నువ్వు అందులోనే మునిగిపోతావు. వస్తున్నావు Before you knowing that you are already there. నీకు తెలియకుండానే నువ్వు అక్కడ ఉండిపోతావు. So those kind of edge living will always slip you into more damnation. సో అట్లాంటి దాని దగ్గరికి వెళ్తే నీకు తెలియకుండానే అది నీ మీద అధికారం చెలాయిస్తుంది. See, that's what we have to be very careful. Separate from those kind of things. అందుకని అట్లాంటి సోషల్ డ్రింకింగ్ కానీ లేకుంటే మనం సమాజం కోసం మర్యాద కోసం మేము తాగుతున్న వాటన్నిటికి మనం దూరంగా వెళ్ళిపోవాలి. Maybe things nobody will know, but God knows. కొంతమంది అనుకుంటారు తాగితే ఎవరికి తెలియదు కావచ్చు అనుకుంటారు, కానీ దేవుడికి తెలుసు కదా. He sees everything. దేవుడు ప్రతిదాన్ని చూస్తాడు. You must always understand God knows about your problem. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నీ సమస్య అంతా దేవుడికి తెలుసు. God knows about your needs. నీ యొక్క బలహీనతలు కూడా దేవుడికి తెలుసు. God knows about where you are going to fall. నువ్వు ఎక్కడ పడిపోతావో దేవుడికి తెలుసు. That's the reason He has given the word of God. అందుకే దేవుడు వాక్యం ఇచ్చాడు మనకు. The Holy Spirit. పరిశుద్ధాత్మని In ఇచ్చాడు. circumstance, He will be able to apply the word of God through the work of the Holy Spirit, that He can overcome those kinds of things. కొన్ని పరిస్థితులు దేవుడు నీకు ఎందుకు ఇస్తాడంటే నువ్వు ఆ శోధనలను ఓడించడం కోసం. All the failures of God's people which are written in the book which God has given, it's all written for the benefit of our life
that we might not just slip into those kind of things. మన జీవితంలో వచ్చినటువంటి ప్రతి పరిస్థితి లోకంలో మనం జారి పడకుండా దేవుళ్ళో ఉండడం కోసమే అట్లాంటి పరిస్థితులు అట్లాంటి కష్టాలను మన జీవితంలో దేవుడు ఇచ్చాడు. The First Corinthians chapter 10, it says that all these things are written for your benefit and my benefit. మొదటి కొరింథీయులు 10వ అధ్యాయంలో ఏమంటే ఇవన్నీ మనకి ఎందుకు రాయబడ్డాయి అంటే దృష్టాంతాలుగా మనం నేర్చుకోవడానికి రాయబడ్డాయి. I will go a little further. నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. See, Abraham walked with God. అబ్రహాము దేవుడితో Noah నడిచాడు. walked with God. నోవా దేవుడితో నడిచాడు. And they pleased God. వాళ్ళు దేవుడిని And సంతోషపెట్టారు. God expects you and me to do much more than what they did. వాళ్ళు చేసిన దానికంటే దేవుడు మనం ఎక్కువ చేయాలని మన నుంచి కోరుకుంటున్నాడు. Because they are example, God's word, the Holy Spirit, everything is living in us, and we know more of the things, so that God has given more responsibility for you to walk much closer to God than Abraham and Isaac and Jacob and Noah and anyone else in this world. ఇప్పుడు సార్ చెప్పినటువంటి ఆ పేర్లు అన్నిటికంటే అప్పుడు వాళ్ళకి బైబిల్ లేదు, మనకు బైబిల్ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, సహవాసం ఉంది, చర్చీలు ఉన్నాయి. సో మనం వాళ్ళకంటే ఎక్కువ దేవుడిని సంతోష పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. The revelation of God is, God's word is in your hand. ఇక్కడ దేవుడు మనకి ఏదైతే తెలియజేశాడో అది వాక్యంలో ఉంది. Abraham did not have this. అబ్రాహాముకి బైబిల్ లేదు. I know the church fathers, I don't know the patriarchs, they never had this. మన పూర్వీకులైనటువంటి సంఘాన్ని నడిపించినటువంటి ఫాదర్స్ వీళ్ళకి బైబిల్ లేదు. Now you have it in your hand. కానీ బైబిల్ నీ చేతిలో ఉంది. As you read and meditate, study God's word, God will speak to the Holy Spirit in your life that you can apply those truths, and God expect much more than దేవుడి యొక్క those people. దేవుడి యొక్క వాక్యాన్ని చదువుతున్నావు కనుక, దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తున్నావు కనుక పూర్వీకుల కంటే నీ భక్తి ఎక్కువ ఉండాలని, పూర్వీకుల కంటే నువ్వు దేవుడిని ఎక్కువ సంతోష పెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. That's the reason God said, Jesus Christ himself, that your righteousness must exceed the Pharisees and Sadducees. అందుకే దేవుడు చెప్పాడు మీ నీతి సద్దుకాయల కంటే పరిసయ్యుల కంటే ఎక్కువ ఉండాలని చెప్పాడు. Then what he did, people that's kind of thinking, they adapting the world method into their life. కానీ చాలా మంది ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ప్రపంచాన్ని, లోకాన్ని వాళ్ళ జీవితంలోకి దత్తత తీసుకుంటున్నారు. Adapting the world ways. ఆ ప్రపంచంలో ఉన్నటువంటి దారులను వాళ్ళు దత్తత తీసుకుంటున్నారు. You see, one of the examples I'll tell you from Old Testament. నేను పాత నిబంధనలకు ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. The high priest Eli and his two sons. మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి ఏలి, అతనికి ఉన్నటువంటి ఇద్దరు కుమారులు. What is their name? వాళ్ళ పేర్లేంటి? Hophni, Phinehas. See, they were living in the wicked life. వాళ్ళు దుర్మార్గమైన జీవితంలో జీవిస్తున్నారు. And God told to Eli, దేవుడు ఏలికి చెప్పాడు. but thinking that he talked to children, but the word of God says that they never just repented. తండ్రి వాళ్ళతో మాట్లాడినా పిల్లలు పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి రాలేదు. So the judgment of God came, దేవుడి తీర్పు వచ్చింది. and God said, your son both will die the same day. ఒకే ఒక రోజు నీ ఇద్దరు కుమారులు చనిపోతారని దేవుడు చెప్పాడు. You know the story in the war, these both boys died. మీకు తెలుసు ఆ కథ అంతా. యుద్ధంలో ఇద్దరు కుమారులు చనిపోయారు. The heart of Eli must be broken. ఆ సమయానికి తండ్రి యొక్క హృదయం పగిలిపోయింది. His two sons died. ఇద్దరు కుమారులు చనిపోయారు. They were serving the Lord, supposed to be the tabernacle, but they just crossed the lines and did all kind of evil things. వాళ్ళు గుడారంలో ఉండి దేవుడి యొక్క సేవ చేయాల్సినటువంటి వాళ్ళు పాపం చేసి దేవుడికి దూరం అయిపోయారు. And the ark of God was caught by the Philistines. తర్వాత మందసము ఫిలిప్పీలు తీసుకొని వెళ్ళిపోయారు. And what happened? ఏం జరిగింది? And somebody came and told Eli that your sons are died, the ark of God will come. అది ఎలా ఏలికి ఏం చెప్పారంటే మీ ఇద్దరు కుమారులు యుద్ధంలో చనిపోయారు, మందసం పట్టబడ్డది అని చెప్పారు. He knew that is going to happen because God already told through Samuel to Eli. సామ్యూయల్ ద్వారా ఏలీకి దేవుడు ఆల్రెడీ చెప్పాడు కనుక ఓకే ఇది మంచిదే జరిగింది, దేవుడు ఆల్రెడీ ముందే చెప్పాడు. But his heart was broken. కానీ అతని హృదయం పగిలిపోయింది. And he fell down behind and broke his neck and died. అతడు వెనకకు పడిపోయాడు, అతని మెడలు ఇరిగిపోయినాయి, చనిపోయాడు. And Phinehas' wife was coming in her delivery time. అదే సమయానికి అతని కోడలు డెలివరీ ఉంది, ఆమె నొప్పులతో బాధపడుతుంది. Her heart was also just so much in trouble, knowing that God's ark being caught by the Philistines. ఆమె హృదయం కూడా దేవుడి మందసం పట్టబడ్డదని ఆమె హృదయం కూడా పగిలిపోయింది. In that travail she brought forth the child. ఆ యొక్క బాధలో ఆ వార్త విన్నది, ఆ
ఆ నొప్పులతో ఒక కుమారుడిని కన్నది. The nurse said, don't worry, this is a son for you. ఆమె చెప్పింది, అక్కడ ఉన్నటువంటి మంత్రసాని చెప్పింది, దాది చెప్పింది, నీ కుమారుడు పుట్టిండు, బాధపడకని చెప్పింది. Your husband died. నీ యొక్క భర్త Your చనిపోయాడు, husband's brother died. నీ యొక్క భర్త సహోదరుడు చనిపోయాడు, Your father-in-law died. నీ యొక్క మామ చనిపోయాడు, This is a male child. నీకు కుమారుడు పుట్టాడు. She was so much pathetic that she said, come on. He named that child. ఆమె ఇకబోద్ అనేటువంటి పేరు పెట్టింది, నా కుమారుడి పేరు పెడుతున్నాను. That is the glory of God will departed. That is his son's name or son's name. అంటే దేవుడి యొక్క మహిమ మా దగ్గర నుంచి వెళ్ళిపోయిందని. And see what happened, the destruction there. అక్కడ ఒకటి జరిగింది, ఒక బాధాకరమైన విషయం These జరిగింది. boys were living at the edge of the world. ఎందుకు ఈ రకంగా జరిగిన వాళ్ళ కుటుంబం అంటే వీళ్ళు లోకం యొక్క అంచులో జీవిస్తున్నారు. ఏది పిల్లలు They dishonored the sacrifice of God. దేవుడికి అర్పించినటువంటి అర్పణను వాళ్ళు గౌరవించలేదు. Their taste became more than godliness. దేవుడి కంటే వాళ్ళకు టేస్ట్, వాళ్ళకు రుచి ఎక్కువైపోయింది. Their body became more important than their soul and the service of God. వాళ్ళ యొక్క ఆత్మ కంటే దేవుడి సేవ కంటే వాళ్ళ శరీరమే వాళ్ళకు They ముఖ్యమైపోయింది. ruined their life with immorality in the house of God. దేవుడి యొక్క సన్నిధిలో అవినీతి చేత, అన్యాల అక్రమాల చేత పాడు చేశారు. The దేవుడి days were going and they thought that God's mercy will just continually tolerate the sin of God. They said tolerate those kind of things. అంటే వాళ్ళు అనుకుని ఉంటారు, దేవుడి యొక్క ఓపిక, దేవుడికి ఓపిక ఉంది, దేవుడు మమ్మల్ని ఏం చేయలేడు అని అనుకున్నట్టున్నారు. కానీ దేవుడి యొక్క ఓపిక అది ఓర్చుకోలేదు. ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. That was that they just live at the edge of the world. అందుకే వాళ్ళు లోకం యొక్క అంచున నిలబడ్డారు. That they are adapting the world's method to our life. ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఆ పద్ధతులన్నీ వాళ్ళ జీవితంలోకి దత్తత తీసుకున్నారు. Let us continue this story. ఈ యొక్క స్టోరీని మేము ఇంకొంచెం ముందు తీసుకెళ్దాం. The ark of God been caught it. ఇక్కడ మందసం ఎత్తుకుపోయిండ్రు. And the people of God been disheartened. వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం కోల్పోయారు But ప్రజలంతా. God began to punish the Philistines అప్పుడు ఫిలిస్తీన్లను దేవుడు with శిక్షిస్తున్నాడు. the plagues and other kind of things. వాళ్ళకున్న పంటకు, వాళ్ళ బాడీలకు ఆయన తెగులు ఇచ్చి They శిక్షిస్తున్నాడు. moved the ark from town to town. అప్పుడు ఆ దగ్గర ఉన్నటువంటి మందసం ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఒక పట్టణం నుంచి ఇంకొక పట్టణానికి తీసుకెళ్లారు. Every town they went and they had the ark and the same kind of plague. దేవుడి మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రాబ్లం అవుతుంది వాళ్ళ ఫిలిస్తీన్లకు. They kept in their temples. వాళ్ళ దేవాలయాల్లో పెట్టారు. The idol being just fell down and broken the అక్కడ neck. ఉన్నటువంటి విగ్రహం కూడా పడిపోయింది, దాని తలకాయ తెగిపోయింది. So all the Philistine princes got together with their elders. ఆ ఫిలిస్తీన్లకు ఉన్నటువంటి రాజులంతా ఒక దగ్గర కూడి ఒక విషయం మాట్లాడుతున్నారు. They made some images of the plague which got on them, and they brought two kinds. That means the young babies of the cows, and they put in the new ark, and they put the ark of God there, and nobody touched. Let the kind that the young cows may take this ark back to Israel. సో ఏ రోగం అయితే వాళ్ళకి వచ్చిందో దాని రూపంలో బంగారు తోటి కొన్ని చేసిరు. అదే బంగారు పందికొక్కులను దాంట్లో గడ్డలను చేశారు, ఆ మందసంలో పెట్టారు. అప్పటి వరకు పనికి వాడనటువంటి ఆవులను కట్టారు, బండి మీద పెట్టారు. అవి ఎటుపోతాయో పోనని చెప్పేసి ఇచ్చిపెట్టారు. The beautiful life of the Lord Jesus Christ. చూడండి, దేవుని యొక్క చాలా అందమైనటువంటి జీవితం యేసుక్రీస్తు. Great preaching from these two kinds. ఈ రెండు విషయాల నుంచి పెద్ద ప్రీచింగ్ చేయొచ్చు, పెద్ద వాక్యం చెప్పొచ్చు. They separated from their mother, తల్లి నుంచి వేరైపోయారు. and they were crying, lowing, but did not go back. వాళ్ళు These two kinds means what that the young cows. ఓకే, ఏవైతే ఆవులు ఉన్నాయి కదా చిన్నవి, ఆ దూడలు, అవి వాళ్ళ తల్లి నుంచి వేరైపోయినాయి. అవి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినాయి అక్కడి నుంచి. Never kept any yoke on their neck. అంతకు ముందు ఆ వాటి మెడ మీద ఎప్పుడు కాయి పెట్టలేదు. You cannot separate from the kind from the mother. ఎందుకంటే ఇక్కడ తల్లి నుంచి పిల్లల్ని వేరు చేయాలి. You cannot do that. మనం చేయదు ఎప్పుడు. But this were separated. కానీ ఇక్కడ సపరేట్ చేయబడాలి. But they are crying, lowing. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన ఆ దూడలు Kept that yoke on their ఎందుకంటే వాటి మెడ మీద కాలు పెట్టుకొని పోయినాయి. carrying the ark of God. తర్వాత దేవుడి యొక్క మందసాన్ని ఎత్తుకొని They were పోయినాయి. separated from their mother. తల్లి నుంచి వేరైపోయినాయి ఆ దూడలు. They were suffering. Heart was broken, but now turned back, going on. తల్లి నుంచి దూరం అయిపోతున్నప్పటికీ వాళ్ళ దూడల యొక్క హృదయం పగిలిపోయినప్పటికీ దేవుడి మందసం ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయి. They went to Israel. ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిన They came to Jabez.
జెబెజ్ అనే ప్రాంతానికి వచ్చింది. That town they came Jebus. జెబెజ్ అనేటువంటి ప్రాంతానికి వచ్చింది. And they saw the ark of God. దేవుడి యొక్క మందసాన్ని చూశారు. Some of the Jews looked at the ark of God. కొంతమంది యూదులు ఆ మందసాన్ని చూశారు. Thousands of people been killed that day. అంటే అందులో ఏముందని తెలిసి చూసేసరికి వేల మంది చనిపోయారు It's అక్కడ. a holy God. పరిశుద్ధమైన దేవుడు. We call Jesus today is a holy, awesome creator. ఈ రోజు యేసుక్రీస్తు పరిశుద్ధుడు, అదే మన సృష్టికర్త, ఆయన మన రక్షకుడు. The awesome God's presence sometimes the church don't exercise with this holiness. దేవుడి యొక్క పరిశుద్ధత చేత అంత ముఖ్యమైనటువంటి ఆ దేవుడి చేత మనం ఇప్పుడు చర్చ నడిపిస్తున్నాం. And thousands were killed that day. ఆ రోజు వేల మంది చంపబడ్డారు అక్కడ. Those who did not just look without reverence to the ark of God. ఎందుకంటే దేవుడి యొక్క మందసానికి గౌరవం ఇవ్వకుండా దాన్ని తెరిచి చూశారు కనుక అంతమంది చంపబడ్డారు. Then they took the ark, వాళ్ళు ఆర్కు తీసుకుపోయి అదే పెట్టె తీసుకుపోయారా, break it as made a sacrifice, తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి and took the kine, వాళ్ళు ఒకటి అర్పించి బలి అర్పించి and took the kine and sacrificed to that young kids, young cows. అయితే ఎక్కడైతే దూడలు తీసుకుపోయాయో వాటిని తీసుకొని వాళ్ళు అదే మందసానికి బలి అర్పించి. Look at the two cows. ఈ రెండు ఆవుల గురించి చెప్తున్నా. They were separated from the mother. తల్లి నుంచి వేరైపోయి They were suffering but taking the yoke off. బాధపడ్డప్పటికి మెడ మీద మోసుకొని పోయి They became sacrificed. తర్వాత ఆ రెండు అక్కడ దేవుడి కోసం చచ్చిపోయాయి. Who see there Jesus అక్కడ separate from the Father. యేసుక్రీస్తు గురించి చూడండి, తండ్రి నుంచి వేరైపోయాడు. He struggled and suffered in this journey. అతడి యొక్క సేవ జీవితంలో యేసుక్రీస్తు చాలా కష్టపడ్డాడు. Then he became sacrifice for us. తర్వాత మన కోసం ఆయన చంపబడ్డాడు. What a beautiful picture. ఎంత అందమైన పిక్చర్ ఇది. Okay, here what happened? ఇక్కడ ఏం జరిగింది? After Saul died, సౌలు చనిపోయాడు. the first king died. ఫస్ట్ కింగ్ సౌలు చనిపోయాడు. Then second king, దావీదు David వచ్చాడు. came. And David one day, as he was peaceful condition, ఆయన ప్రశాంతంగా ఉన్నాడు ఒక రోజు. he said, I have to bring back the ark of God. అప్పుడు ఆయన అనుకుంటే దేవుడి యొక్క మందసాన్ని తీసుకురావాలనుకున్నాడు. So he wanted to bring the ark of God. ఇప్పుడు దేవుడి మందసాన్ని తీసుకురావాలి. So what happened? ఏం జరిగింది? He made a new cart. అప్పుడు ఇంకొక కొత్త బండిని తయారు చేసింది. And they tried to just they put the two oxen to load the ark. రెండు ఎడ్లను కట్టి ఆ బండిని కట్టి దాన్ని తీసుకొస్తున్నారు. And they want to bring this ark. వాళ్ళు మందసం చేస్తున్నారు. And David was in front of the ark. అతడు మందసం ముందు దావీదు ఉన్నాడు. And there was some big excitement. అక్కడ చాలా సంతోషంగా నడుస్తుంది. And what happened as they were come? ఎప్పుడైతే వాళ్ళు వస్తున్నారో What happened is these two young calves. ఈ చిన్న ఎడ్లు ఏమైపోయినాయి అంటే They're troubled. అవి కొంచెం కష్టపడ్డాయి. The kid jumped. కొన్నిసార్లు ఎగిరినాయి. The ark was about to fall. అప్పుడు మందసం కింద పడబోయింది. Uzzah got hold of the ark. ఎవరు చూస్తారంటే Uzzah got hold of the ark. అప్పుడు దేవుడి యొక్క మందసాన్ని పట్టుకున్నారు. And God's mercy, he died that day. ఆ రోజే ఆయన చనిపోయి పట్టుకున్నాడు. The Bible says బైబిల్ ఏం చెప్తుందంటే that day David feared God. ఆ రోజు దావీదు దేవుడికి భయపడ్డాడు. Because the method he used from Philistine, not from the principle of God's law. ఫిలిస్తీన్లు ఏ బండిని అయితే ఏ రకంగా కట్టి ఆ మందసాన్ని తీసుకొచ్చిరో దావీదు కూడా అదే రకంగా బండి కట్టి మందసాన్ని తీసుకొచ్చాడే తప్ప బైబిల్ను బట్టి మందసాన్ని తీసుకురాలేదు. అందుకే ఆయన చనిపోయాడు. అక్కడ ఆయన చనిపోయాడు. You listen today. ఈ రోజు వినండి. You cannot just bring any worldly method to accomplish spiritual things in your life. నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఆత్మీయ అవసరతలు తీర్చుకోవడం కోసం లోకపరమైనటువంటి ఏ పద్ధతులను సంఘంలోకి తీసుకురావద్దు. Oh, this church is doing, that church is doing, that people are doing, this people are doing. Let us do this way. God will be pleased. God won't be pleased. ఆ చర్చ్ ఇట్లా చేస్తుంది, ఈ చర్చ్ ఇట్లా చేస్తుంది, ఈ చర్చ్ ఇట్లా చేస్తుంది, ఈ రకంగా చేస్తే నా చర్చ్ కూడా ముందుకు వస్తుందని చెప్పేసి దేవుడి పద్ధతి కాక నువ్వు ఏ పద్ధతి కూడా నీ చర్చలోకి తీసుకురా. Don't use God's worldly method. Use God's method. This as God, the boundaries which God put for your life and my life, for a Christian life, in church life, anything that we do in this world. ప్రపంచంలో నువ్వు దేవుడి చిత్త ప్రకారంగా ఈ బైబిల్ పద్ధతిలో మాత్రమే నువ్వు వెళ్ళాలి తప్ప
ఈ పద్ధతి ఆ పద్ధతి ఇంకో పద్ధతి అని చెప్పేసి నువ్వెప్పుడు కూడా సంఘంలోనికి తీసుకురావద్దు. ఏ సంఘాన్ని చూసి నేను నేర్చుకోవద్దు, బైబిల్ని చూసి మాత్రమే నేర్చుకోవాలి. That's the reason the churches are without power of God today. ఈ రోజు చాలా సంఘాలు ఉన్నాయి, అందులో దేవుడి శక్తి లేదు. It is easy to just adapt a method from the world. ఈ ప్రపంచం నుంచి మన చర్చిలోకి వేరు వేరు పద్ధతులు మనం తెచ్చుకోవచ్చు, చాలా తేలిక తెచ్చుకోవడం. David feared that day God. ఆ రోజు దావీదు భయపడ్డాడు దేవుడికి. He was very much sorrowed because Uzzah died. అక్కడ ఉజ్జాయన చనిపోయినప్పుడు చాలా బాధపడతాడు He మనసు. took the responsibility upon himself. అతని మీద ఆ బాధ్యత తీసుకున్నాడు. He kept the ark in somebody's house there. ఒకరి ఇంట్లో పెట్టాడు ఆ మందసం, And he went back వెనకకి వెళ్ళిపోయాడు. after many years. కొన్ని సంవత్సరాల తర్వాత How can I bring the ark of God to my town? సో దేవుడి యొక్క మందసాన్ని నేనుండే పట్టణానికి ఎట్లా తీసుకురావాలని తలపట్టుకున్నాడు. Rather, he searched the scripture then. అప్పుడు వాక్యాలను చూశాడు. He said the ark must be carried by the priest. అప్పుడు ఆయనకి అర్థమైందంటే ఈ యాజకులు అనే వాళ్ళు దాన్ని భుజం మీద పెట్టుకొని కావడి కట్టుకొని ఎత్తుకోవడం అర్థం. Not by the cart, not by the bullocks. అది ఎట్ల ద్వారా కాదు, ఎట్ల బండి ద్వారా కాదు. See, many times what did we do? చాలా సార్లు మనం ఏం We చేస్తామంటే try to adapt the worldly method to accomplish God's program in the churches. చాలా సార్లు దేవుడి యొక్క సంఘంలోకి ప్రపంచంలో ఉన్న పద్ధతులను తీసుకొచ్చి దేవుడు ఆత్మీయ విషయాలు మనం నెరవేర్చాలనుకుంటాం. See, the thing is that we have to be very careful with that. అట్లాంటి విషయాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. See, sometimes God encountered with God's word to us, we need to yield to listen to those things. ఎప్పుడైతే దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుందో మనం దేవుడి వాక్యానికి విధేయత చూపించి మనం దేవుడికి సమర్పించుకోవాలి. So you should not be adapting the worldly method into godly things. దైవికమైనటువంటి సంఘంలోకి అదైవికమైనటువంటి పద్ధతులను ఎప్పుడు కూడా తీసుకురావద్దు. Then what we do? మరి ఏం చేద్దాం? Placing gain above God. Placing gain above godly things. నువ్వు లాభం పొందడం కోసము దైవికమైనటువంటి విషయాలు తీసుకురావద్దు. There's a great example because Balaam. మీరు చూడొచ్చు బీలాం సార్. ఓకే, బీలాం గురించి. See, Balaam was a prophet. అతడు ఒక ప్రవక్త. And Balak brought him. బారాక్ అనే రాజు పిలిచాడు. Israel was coming. ఇశ్రాయేలు వస్తున్నారు. And he acknowledged a prophet. అతడు ప్రవక్త అని అందరికీ తెలుసు. And Balaam is a prophet. బీలాము ప్రవక్త. If he says it happened, అతడు ఏం చెప్తే జరుగుతుంది. he sent gift to him. ఆయనకు నీకు బహుమానం ఇస్తాను, You come, you come. నువ్వు రా. He said, I cannot come to the God's people. ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళ దేవుని పిల్లల కనుక నేను రానని చెప్పాడు. He sent more gifts. నేను ఇంకా బహుమానం ఇస్తే ఇంకెప్పుడు డబ్బులు ఇస్తా. The gifts hide him from the godly things. కొన్నిసార్లు దేవుడి పిల్లలకు దేవుడి కంటే బహుమానాలు ఎక్కువైపోతున్నాయి. How many people sometimes just follow worldly method in order to gain something, forget about God and godliness. దేవుడి పద్ధతులను దేవుడి భక్తిని బైబిల్ను పక్కకు పెట్టి ఈ లోక రీతిగా లాభం పొందడానికి ఎన్ని వేషాలు ఇస్తున్నారు పాస్టర్. But thing is that what people do, many mistakes then. ఆ రకంగా మనం చాలా పొరపాట్లు చేస్తున్నాం How జీవితంలో. many pastors, ఎంతమంది దైవ సేవకులు, how many believers ఎంతమంది సంఘస్థులు gaining of this world and worldly matters just began to just overlook godliness and God and began to live in this world. లాభం పొందడం కోసం దైవత్వాన్ని దేవుని భక్తిని దేవుని పక్కకు పెట్టేసి లాభం కోసం పరిగెత్తుతున్నారు అన్నారు. So Balaam, more gifts came to him. ఆ బీలాముకు చాలా బహుమానాలు వచ్చాయి. So he said, I will go, Lord. మళ్ళీ అడిగాడు దేవుని, ప్రభు నేను వెళ్ళాలా? God said, don't go. దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళొద్దని చెప్పాడు. Again he answered, go, I will go, Lord. ప్రభు మళ్ళీ వెళ్ళాలని మళ్ళీ అడిగాడు. More gifts came. ఎందుకంటే బాగా బహుమానాలు వచ్చినాయి. Then he again asked God, let me go. నన్ను దేవుడా ఆయన అడిగిన ఎట్లా ఓడి జర ఇంకా బహుమానాలు ఎక్కువ వచ్చినాయి నాకు. So God said, go. దేవుడు చెప్పాడు పో. It's not that God desired for that. అది No, దేవుడి చిత్తం కాదు అతడు వెళ్ళడం. because you asked too many times, you think that is God's will for you. ఒకవేళ నువ్వు చాలా సార్లు నువ్వు అడిగితే దేవుడు నీకు ఏదన్నా ఇస్తే అది దేవుడి చిత్తం అనుకునేవు. You reason with God. ఇక్కడ నువ్వు దేవుడితో వాదిస్తున్నావు, అందుకే ఇస్తున్నాడు. I'm going to go, but I will only speak what you give to me. అయితే నేను వెళ్తాను కానీ నువ్వేం చెప్పినా అది మాత్రమే చెప్తాను అంటున్నాడు. It was not God's will for him to go. అది దేవుడి చిత్తం కాదు బీలాం అక్కడికి ప్రయాణం చేయడం. God permitted it. దేవుడు ఏం చేశాడు, ఒక ఇస్రాయేలు వెళ్ళమని చెప్పాడు. As he was going,
అతడు వెళ్తా ఉంటే the angel of the Lord was standing against him. దేవుని యొక్క దేవదూత ఖడ్గం పట్టుకొని ఎదురుగా నిలబడ్డాడు. So he sat on the donkey. Donkey was moving both the walls, and it hurted him. He had to beat the donkey very badly. అక్కడ గాడిద మీద ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆ గాడిద అటు ఇటు తిరుగుతుంది, అంటే ఎటు పోతలేదు, దాన్ని బాగా కొట్టాడు. So God opened donkey's mouth. అప్పుడు గాడిద యొక్క నోరును దేవుడు తెరిచాడు. God opened the donkey's mouth, but still this guy did not understand in his head. ఆ గాడిద తన నోరు తెరిచి మాట్లాడుతున్నప్పటికీ ఈ దేవుని సేవ చేస్తున్నటువంటి బీలాము ఆయన తలకాయ పనిచేయలేదు. Did anything disobey you? ఆ గాడిద అడిగింది, నేను ఎప్పుడైనా నీకు ఆ విద్యలో చూపించానా? You did not. లేదు, చేయలేదు. But you look at my leg. కానీ నా కాలు చూడు. Why? ఎందుకు ఇట్లా Look అడిగింది? who is in front of you. నీ ముందు ఎవరున్నారో చూడమని చెప్పింది ఆ గాడిద. Oh, he saw the angel. అప్పుడు దేవుడు యొక్క దూతను చూశాడు. Oh, he was so scared. అప్పుడు భయపడ్డాడు. See, when the God opened the donkey's mouth, still this guy does not understand. Still he went. చాలా సార్లు గాడిదల నోరు దేవుడు తెలిసినప్పటికీ దేవుని సేవ చేస్తున్న సేవకులకు వాళ్ళ తలకాయ మాత్రం తెలియదు. That or sometimes people of God will do that. చాలా సార్లు దేవుడి యొక్క ప్రజలు ఆ రకంగా చేస్తూ ఉంటారు. No matter what the word of God says, no matter what other people say, I'm going to go this way. దేవుడి వాక్యం ఏదైనా చెప్పని, మిగతా వాళ్ళు ఏదైనా చెప్పని, నాకు లాభం వస్తుందంటే వాళ్ళు నేను ఎక్కడికైనా పోతాను. The old English way say that my way is highway. పాత భాషలలో అంటే పాత ఇంగ్లీష్ లో ఏమంటారంటే నా మార్గాలే ఉన్నతమైన మార్గాలు అని చెప్తారు. So God said go. దేవుడు ఎప్పుడు పో. Later you have to see that passage in Numbers. ఆ తర్వాత నువ్వు చూడొచ్చు ఫలితం ఏంటో. What happened? ఏం జరిగింది బీలాం జీవితంలో? And God's people overtook that country. ఆ దేశాన్ని దేవుడి ప్రజలు ఆక్రమించుకున్నారు. Among the dead, అందులో చనిపోయిన తర్వాత Bileam was also dead. బీలాం కూడా చంపబడ్డాడు. Was dead. అతడు కూడా చంపబడ్డాడు. Friends, you should not be just doing those things. Don't go for gain. దేవుని సేవకులారా, దేవుని పిల్లలారా, లాభం కోసం పరిగెత్తకండి, దేవుడి మార్గంలో పరిగెత్తండి. God knows what you need. నీ అవసరం ఏంటో దేవుడికి తెలుసు. Every one of you can testify today. ఈ రోజు ప్రతి ఒక్కరు ఒక సాక్ష్యం చెప్పొచ్చు. So I got struggles and problems, financial problems, all kind of needs I have. నాకు కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, లేకపోతే ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి. Still I am much better than when I was saved. నేను రక్షించబడే పరిస్థితిలో ఉన్నదానికంటే ఇప్పుడున్న పరిస్థితి చాలా మంచిదని మీరందరూ సాక్షి It's only because of God on that. Amen. దేవుడి దేవాలయం మాత్రమే నేను ఇస్తున్నాను. Nobody will ever say that because I follow the Lord, I lost everything. నేను యేసుక్రీస్తును వెంబడించాను కనుక అన్ని పోగొట్టుకున్నానని చెప్పేవాడు ఒక్కడు కూడా లేడు. Sometimes see people sit this way after I got saved, so with the trouble, everything came to me. It would have better that I should stay as unbeliever there. ఈ దేవుడు నమ్ముకున్న తర్వాత నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. దేవుడు నమ్ముకుని విశ్వాసంగా ఉండడానికంటే బదులు అవిశ్వాసంగా ఉంటుంటే బాగుండేది అనుకుంటాను. You are blessed today because God saved you. Amen. దేవుడు నిన్ను రక్షించాడు కనుక నువ్వు ఈ రోజు మంచి స్థితిలో ఉన్నావు. You are what you are today because of God saved you. దేవుడు నిన్ను రక్షించాడు కనుక ఈ రోజు నువ్వు ఏమై ఉన్నావు అది ఉన్నావు. I understand there is struggles, problems, tears, and weariness. In the midst of all that thing, I thank God that He helped me. Amen. నాకు కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి. అయినప్పటికీ ఆ కష్టాలలో కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. Without Him, I am nothing. ఆయన లేకుండా నేను ఏమి కూడా కాను. It's all because of Him I am here. దేవుడి దయ వల్లనే ఈ రోజు నేను ఈ రకంగా ఉన్నాను. So don't go for gaining, leaving God. లాభం కోసం దేవుడి వాక్యాన్ని వదిలేసి, దేవుడిని వదిలేసి పరిగెత్తకండి. That was some of the steps of the backslide. అది విశ్వాసంలో వెనుకబడిపోయేటువంటి వాటిలో ఉన్నటువంటి ఆ సూచనలు అంటే ఆ సూత్రాల ఇదొక సూత్రం. Maybe the Holy Spirit is talking to you. మేము ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. I have some problem in my life. నాకు కొంచెం కష్టం ఉంది నా జీవితంలో. Some of the things you spoke today, it's in my life. ఈ రోజు కొన్ని విషయాలు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. So you better get right with God. ఇప్పుడు దేవుడితో నేను సరైన సంబంధం ఏర్పరచుకుంటే బాగుంటుంది. Lord, help me to be a man of God. దేవుడా నీ యొక్క సేవకుడిగా ఉండడానికి సహాయం చేయి. Let us live for Him. Let us live for Him. ప్రభువా నీ కోసం జీవించని. Let us nothing will overtake more than God in my life. దేవుడి కంటే ఏ దేవుడు ఆయన ఎక్కువ ప్రేమించను. We are sometimes sorely tempted
in the choice between godliness and the world and gains. కొన్నిసార్లు చాలా ఎక్కువగా మనం శోధించబడతాం, ఎందుకంటే దైవత్వానికి అదైవత్వానికి. Whether I go for gaining or godliness. నాకు ఇప్పుడు దైవత్వం కావాలా, లాభం కావాలా? That's what Moses did. అది మోసే చేసిండు. He just chose to suffer with God's people than to be called the Prince of Egypt. అక్కడ ఐగుప్తు దేశానికి రాజు అని పిలిపించుకోవడానికంటే ఇశ్రాయేలీలతో బానిసగా ఉన్నా పర్వాలేదు అనుకున్నాడు. He chose to suffer with God's people than the riches of Egypt. ఐగుప్తు దేశానికి ఉన్నటువంటి ధనానికంటే దేవుని పిల్లలతో కష్టమైన శ్రమలైన పర్వాలేదని ఏర్పరచుకున్నాడు. If Moses would have chosen other way, మోసే ఇంకొక రకంగా ఆయన ఏర్పరచుకోవచ్చు. today Moses won't be talk about Moses today in any pulpit. ఇక్కడ మోసెస్ గురించి ఒకవేళ ఆయన ఏర్పరచుకొని ఉంటే, వేరే రకంగా ఆయన మార్చుకొని ఉంటే, దేవుడి ప్రజల కంటే ఒకవేళ ఐగుప్తు దేశాన్ని ప్రేమించి ఉంటే ఆయన గురించి మాట్లాడడానికి ఈరోజు మనకి ఏది కూడా ఉండేది కాదు. Today we speak about this choice in Hebrews chapter 11 because he chose the thing what he wanted to choose. ఈరోజు ఎబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూడగలుగుతాము దేవుడి పిల్లల కోసం మోసే ఏం చేశాడని. So we should not be choosing like Lot. మన లోతులాగా ఏర్పరచుకోవాలి. We should not be just choosing gain more than godliness. దైవత్వానికంటే ఏది కూడా మనకు లాభకరం కాదు. లాభం కోసం దైవత్వాన్ని విడిచిపెట్టాలి. Let us just do according to his desire and will. Let us do things according to his will and desire. దేవుడి యొక్క చిత్తానుసారంగా మనం చేద్దాం. So that he may be pleased. ఆ రకంగా దేవుడు సంతోషపడతాడు. And so that Christ may be honored. యేసుక్రీస్తు గౌరవించబడతాడు. And so that his name may be glorified, we might be benefited to walk in obedience with him. ఆ రకంగా నడిస్తే మనము ఆత్మీయంగా బలపడతాము, లాభపడతాము, అతని నామం మహిమపరచబడుతుంది. Finally, let me say one more thing. చివరిగా ఇంకొక విషయం చెప్తాను. ఓకేనా? ఉన్నారు ఇక్కడ? I have 3 minutes or so. ఇంకొక పాయింట్ చెప్తున్నా. Elevating the unsaved and unspiritual things. Don't elevate unspiritual, unscriptural things. ఏదైనా సరే నీ జీవితంలో దైవిక వాక్యానుసారంగా కానటువంటి దాన్ని నువ్వు ఎక్కువగా దాన్ని గౌరవించు. There's a tendency for Christians today to elevate unsaved ones, unspiritual things. ఇక్కడ ఈ రోజుల్లో క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే రక్షణ పొందినటువంటి దాన్ని, తర్వాత బైబిల్ ప్రకారంగా లేనటువంటి దాన్ని ఎక్కువ చూపిస్తున్నారు. See here, Lot. ఇక్కడ లోతును చూద్దాం. He just want to live with this ungodly people. అతడు దైవికం లేనటువంటి దుర్మార్గులతో జీవించాడు. He elevated the ungodly people more than Abraham. అబ్రహాము కంటే దైవత్వం లేనటువంటి సొదొమ గొమొర్రా పట్టణస్తులను ఎక్కువ ప్రేమించాడు. He elevated unspiritual things than living with Abraham. అబ్రహాముతో జీవించడానికి కంటే సొదొమ గొమొర్రా పట్టణంలో జీవించడమే చాలా గొప్ప అనుకున్నాడు. And he also allowed him to shape his life. తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాలు అతని జీవితాన్ని దిద్దడానికి, ఆ సొదొమ గొమొర్రా పట్టణాల ప్రకారంగా తన జీవితం మలవడానికి ఆయన లోతు ఒప్పుకున్నాడు. Though he vexed in his heart, అతని జీవితంలో అతను చాలా అతని హృదయంలో నొప్పించుకున్నప్పటికీ, because the influence of that ungodly people ఆ దుర్మార్గులైనటువంటి ఆ ప్రజల యొక్క ప్రభావం elevated him to sit on the gate of that city. ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల గవిని వద్ద కూర్చున్నాడు. Everyone from the young and old knows about him. అతని గురించి ముసలి వాళ్ళకి తెలుసు, పెద్ద వాళ్ళకి తెలుసు. They want to be known to the world, not by known to God. అతడు అదైవికంగా ఉన్నాడని చెప్పేసి చిన్న వాళ్ళకి తెలుసు, పెద్ద వాళ్ళకి తెలుసు. How many pastors, how many people sometimes influenced by the politicians bring them to church. Even they say something, sometimes we allow the sacred pulpit be used by the politicians. Let me tell you fellows, God is much greater than these people. మనలో ఎంతమంది పాస్టర్లు రాజకీయ నాయకులను, అధికారులను పుల్పిట్ దగ్గరికి తీసుకొచ్చి రాజకీయ కోసం, నీ లబ్ధి కోసం, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ పొందడం కోసం ఎన్నిసార్లు నీ పుల్పిట్ను దైవత్వం లేనటువంటి వ్యక్తుల చేత మాట్లాడించారు. ఇక్కడ వినండి, మన దేవుడు ఆ రాజకీయ నాయకుల కంటే, అధికారుల కంటే గొప్పవాడు.
మీరు యేసుక్రీస్తును గొప్ప చేయాలి తప్ప రాజకీయ There నాయకులు is కాదు. no greater person than Christ in this world. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు కంటే గొప్ప వ్యక్తి ఎవరు కూడా లేరండి. So my goal is to elevate him, నా దేవుణ్ణి మీరు హెచ్చించండి, not anyone else. ఎవరిని కూడా కాదు. And if you honor him, ఒకవేళ నువ్వు అతన్ని గౌరవిస్తే God will honor. దేవుడు నిన్ను గౌరవిస్తాడు. Not the worldly honor. అంటే ప్రపంచం నిన్ను గౌరవించడం Eternal గౌరవించడం honor with him. అతనితో యుగ యుగాలు పరలోక రాజ్యంలో నన్ను That's the గౌరవిస్తాడు. reason Jesus said, అందుకే యేసుక్రీస్తు చెప్పాడు, I will not deny you in front of my Father. నా తండ్రి ఎదుట దేవుని దూతల ఎదుట మిమ్మల్ని కాదని నన్ను That's what God బయటకు told Eli. అందుకే దేవుడు ఏది చెప్పాడు, If you honor me, I will honor. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. Let us godly things influence our life. కనుక దేవుడి యొక్క విషయాలు మన జీవితాన్ని ప్రభావితం చూపించాలే తప్ప దైవత్వం లేనటువంటి విషయాలు చూపించదు. Maybe God has spoken to you something. ఒకవేళ ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతాడు, You failed some areas. నువ్వు నీ జీవితంలో ఏదో ఒక దాంట్లో ఫెయిల్ You అయి slipped ఉన్నాడు, some areas. ఎక్కడో నువ్వు జారిపడ్డావేమో. And the Holy Spirit speaking to you. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే When your heart is tender, నీ యొక్క హృదయం బలపడితే ఈ వాక్యం ద్వారా listen to the Holy Spirit. దేవుడి యొక్క వాక్యాన్ని వినవా, దేవుడి యొక్క ఆత్మ చెప్పేది వినండి, Turn to Him. దేవుడి తట్టు తిరగండి. Tell Him, Lord, I am sorry. ప్రభా నన్ను క్షమించుకుని అడగండి, And help me to live for you. నీ కోసం జీవించడానికి నాకు సహాయం చేయమని Let చెప్పండి. me give the best of my life to you. నా జీవితంలో శ్రేష్టమైనది ఏదో నీకు ఇవ్వడానికి సహాయం చేయమని ప్రార్థన చేయండి. Here is my life. ఇక్కడ నా జీవితం ఉంది ప్రభు. Every head down, every eye closed. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి, మీ God has ఆలోచించండి. spoken to you. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే, If God has spoken to you, ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే, some minor areas of your life. ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లే కావచ్చు, Maybe some of your ministry, ఒకవేళ నీ సేవ విషయం కావచ్చు, maybe your family, నీ కుటుంబం కావచ్చు, maybe your social life, ఒకవేళ నీ సామాజిక జీవితం any కావచ్చు, areas of your godly life. ఏ విషయంలో అయినా సరే నీ దైవికమైనటువంటి జీవితం సంబంధించి Slip on your edge. ఒకవేళ నువ్వు జారి పడ్డావో లోకంలో, లేక లోకం యొక్క అంచనా ఉన్నావో, And God speaking to you. దేవుడు నీతో Lord, మాట్లాడుతున్నాడు. I'm sorry. ప్రభు నన్ను క్షమించు, Help me, Lord, to maintain a life according to thy word. నీ చిత్తానుసారంగా నీ వాక్యానుసారంగా నా జీవితంలో నీకు సహాయం చేయమని చెప్పు. Here is my life. ఇక నా జీవితం ఇస్తున్నా. If God spoke to you, ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే, that's your desire. ఒకవేళ నీ కోరిక అయితే, Why don't you stand on your feet and pray for me? నేను మీకోసం ప్రార్థన చేస్తాను. అట్లాంటి ప్రార్థన ఎవరికైనా ఉంటే వాళ్ళు మీరు లేచి నిలబడితే వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను. Pastor, pray for me. పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి. This is my life. ఇది నా జీవితం. Here I'm standing before you. నేను నీ ఎదురు నిలబడ్డాను. I'm not better than you. నేను నీకంటే గొప్పవాడిని కాదు. We all have our things. మన సొంత విషయాలు చాలా We ఉంటాయి. have to come and just before Him and acknowledge Him. దేవుడి దగ్గరికి వచ్చి అతన్ని ఒప్పుకుంటే, If God spoke to you, ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే, along with this brother, ఇక్కడ ఉన్నటువంటి సహోదరులతో పాటు any other moment, ఇంకెవరైనా నిలబడేదంటే ప్రార్థన చేయించుకోవడానికి ఈ విషయంలో stand on your feet. నువ్వు నిలబడండి, Please pray for me. నా కోసం ప్రార్థన చేయండి. Lord, help me. దేవుడు నాకు సహాయం చేయి. Now, as we just going to prayer, నేను ప్రార్థన చేస్తున్న కొలది Pastor Davidson will come and pray for this ones. సో ఇక్కడ నిలబడినటువంటి వాళ్ళ కోసం డాక్టర్ డేవిడ్సన్ విల్ కమ్ అండ్ ప్రే. I don't see it, sir. Pray for them. No, so you are there. Yes, sir. Heavenly Father, we thank you, Lord, for the Word of God. ప్రభా దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి మా పరలోకపున్నటువంటి మా తండ్రి నీకు వందనాలు. It's sharper than any two-edged sword, ప్రభా ఇక్కడ నీ యొక్క ఆత్మలు రక్షించబడనివ్వండి. piercing to the dividing of soul and spirit. ప్రభా నీ యొక్క ఆత్మ చేత మేము నడిపించబడడానికి కృపను అందించండి. And is a discerner of the thoughts and intents of the heart. మా యొక్క హృదయంలో ఉన్నది సమస్తం మీకు తెలుసు, దీన్ని మీరే తయారు చేశారు. Thank you, Lord, for your work in our hearts today. ఈ రోజు మా హృదయాల్లో మీరు పనిచేస్తున్నందుకు నీకు వందనాలు. Lord, sometimes it takes such a long time to get through. And Father, thank you for your faithfulness and your patience with us. ప్రభా మీరు మాతో చాలా ఓపికతో ఉండి తిరిగి మీ వద్దకు నడిపించడానికి మీకున్న ఓపికను బట్టి చాలా కాలం ఎదురు చూస్తున్నందుకు నీకు వందనాలు. And Lord, we pray for each and every person here that God has touched in a special way, that you'll minister to them, Lord, and encourage them to go on. ప్రభా ఇక్కడ నిలబడ్డటువంటి వారి దాంట్లో నీ సేవ చేస్తున్నటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో వాళ్ళ హృదయాలను మీరు తాకినందుకు నీకు వందనాలు తండ్రి.
And that, Lord, you would reinforce in your word what God has spoken to each of these people today. ప్రభా ఈ రోజు మాతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. And Lord, that they will go on for you and never turn back. తిరిగి నీ వద్దకు వస్తున్నారు, తిరిగి మరలా నీ నుంచి దూరం కాకుండా నీ కృపను అందించు. That we all may win a crown, Lord, in glory. ప్రభా మేము నీ యొక్క సన్నిధిలో కిరీటాలు పొందడానికి నీ కృపను అందించండి. Father, thank you, Lord, for this time today. ఈ రోజును బట్టి నీకు వందనాలు. And we give you the thanks in Jesus' name. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.